ఖమ్మం జిల్లాలోని కార్పొరేట్ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో డీఏఐఐ ఐఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్టూడెంట్ మరణానికి కారణమైన డిఐఈఓ రవిబాబుని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ధనార్జనే పరమావధిగా మార్కులు ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రతిరోజు పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఆత్మహత్యల వైపు పురుగులుపుతున్నారని ఆరోపించారు. చైతన్య విద్యా సంస్థలను రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దేనికంటే ముఖ్య ఉద్దేశం ప్రతి సంవత్సరం కూడా అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య క్యాంపస్లలో ఏదో ఒక విద్యార్థి ఏదో ఒక సమస్యల మీద ఫీజుల దోపిడీ, దాని మీద ఇటు ఎగ్జామ్స్ సండే రోజు ఖాళీలు పెట్టి ఎగ్జామ్స్ పేరుతోని ఫీజులు వసూలు చేయడం, విద్యార్థులను ఒత్తిడి చేయడం వల్ల విద్యార్థులు చనిపోవడం జరుగుతూ ఉంది. నిన్న ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో చౌదా క్యాంపస్లో కూడా విద్యార్థిని చైతన్య అంతే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. విద్యార్థికి 72 గంటలు గడుస్తూనే డాక్టర్స్ ప్రాణాన్ని ఉందని చెప్పడం జరిగింది నిన్న. కానీ ఇంతవరకు అక్కడ ఎవరు ఏం పట్టించుకోకుండా ఈరోజు జిల్లా యంత్రాంగం కూడా ఏమి పట్టించుకోకుండా ఈరోజు నింగికి నీరులాగా వివరించిన పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. తక్షణమే ఆ విద్యార్థికి న్యాయమైన వైద్యం అందించాలని, శ్రీ చైతన్య యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు మేము కోరుతా ఉన్నాం. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు పక్కదారి పట్టించిన పరిస్థితి ఈరోజు బంగారు తెలంగాణ కనపడతా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం దేనికంటే ముఖ్యం